శ్రీమాత్రే నమః. మీ సత్యానందరాజు. ఇవాళ నేను ఏ యోగుల జీవిత చరిత్ర కూడా చెప్పబోవడం లేదు, కానీ ఒక ప్రాక్టికల్ టాపిక్, ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాత్రం క్లుప్తంగా మాట్లాడతాను. అదే కుండలిని శక్తి సాధన ఎందుకు ప్రమాదకరం, ఎందుకు దాని జోలికి వెళ్ళొద్దని చెప్తారు. ఇంకోటి, ఏమాత్రం మార్గనిర్దేశం లేకపోతే, గురువు యొక్క పర్యవేక్షణ లేకపోతే, లేదా అసహజంగా దాన్ని జాగృతం చెయ్యాలని చూస్తే ఎందుకు పిచ్చివాళ్ళుగా మారతారు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం చాలామంది నోటి నుంచి వింటూ ఉంటాం, కుండలిని సాధన ప్రమాదకరం, దానివల్ల పిచ్చివాళ్ళు అవుతుంటారు, చాలామంది అయ్యారని కూడా. ఎందుకు అవుతారు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక రీజన్ ఉండాలిగా, హేతుబద్ధత. మనం దాని గురించి ఇవాళ క్లుప్తంగా మాట్లాడుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు నా మనవి, మీ ప్రోత్సాహం ఒక లైక్ ద్వారా, కామెంట్ ద్వారా, 10 మందికి షేర్ చేయడం ద్వారా వ్యక్తం చేయండి, ప్రోత్సహించండి. సరేనా? టాపిక్లోకి వెళ్దాం, పదండి. నేను ఈ వీడియోలో 6 చక్రాలు ఉంటాయా, 7 చక్రాలు ఉంటాయా, కుండలిని శక్తి ఎలా ప్రవహిస్తుంది, ఒక్కొక్క చక్రంలో ఎన్ని దళాలు ఉంటాయి, ఏ రంగులో ఉంటాయి, బీజాక్షరాలు ఏంటి, అధిష్టాన దేవత ఎవరు అనేటువంటి టాపిక్స్ నేనేమీ చెప్పబోవడం లేదు. ఎందుకంటే అందరికీ తెలిసిందే, గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు అన్ని విషయాలు తెలిసిపోతాయి. నేను ముందే చెప్పినట్టు ఇది కేవలం ప్రాక్టికల్ టాపిక్. ఎందుకు ప్రమాదకరం, ఎందుకు దాని జోలికి వెళ్ళకూడదని అంటారు అని ఒక రేషనల్ థింకింగ్. నేను ఈ మధ్యన కొన్ని వీడియోస్ చూస్తున్నాను యూట్యూబ్. సామూహిక శిక్షణా తరగతులు అంటే సామూహికంగా ఒక 10 మంది 20 మంది కూర్చుంటే వాళ్ళకి కొన్ని సెకండ్లు, నిమిషాల్లో కుండలిని శక్తి జాగృతం చేసేస్తారు. అలాగే ఆన్లైన్ ద్వారా కూడా ఉందిట జాగృతం చేయడం కుండలిని శక్తిని. ఇది ఎలాగో నాకు అంతగా అర్థం కాల. ఎందుకంటే అమ్మవారనే కదా అంటాం మన కుండలిని శక్తి అంటే, సాక్షాత్ అమ్మవారని అంటాం. మరి అమ్మవారి యొక్క శక్తి లేదా అమ్మవారు మనలో జాగృతమై ఉద్ధృతమవుతూ ఉంటే ముందు దానికి మనకి ఒక అర్హత ఉండాలిగా. ఇప్పుడు మనం భోజనం చేయాలన్నా, ఏదైనా పదార్థం తినాలన్నా, మనం తినేటువంటి ఒక పాత్ర శుభ్రంగా ఉండాలి. మరి ఒక శక్తి జాగృతం అవ్వాలంటే మన ఎథికల్ బిహేవియర్, మన నైతిక ప్రవర్తన సరిగ్గా ఉండాలి కదా. అవి లేకుండా కుండలిని ఎవరి దగ్గరికి వెళ్తే మాత్రం ఎలా జాగృతం అవుతుంది? ఎక్కడో మహా శక్తి ఉన్న సద్గురువుల సన్నిధిలో వారి ఆశీస్సులతో కావచ్చు, కానీ సహజంగా జరిగేదైతే కాదు కదా. అలాంటప్పుడు ఈ సామూహిక శిక్షణా తరగతుల్లో కుండలిని శక్తి అంత తేలిగ్గా ప్రవహిస్తుందా, జాగృతం అవుతుందా? ఈ కుండలిని శక్తి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందంటారు? మూలాధారం నుంచి సహస్రారం కదా. సహస్రారం అంటే తల, అంతే కదా. సహస్రారం తల అంటే ఇదేంటి? అహంస్ఫురణ. ఇక్కడ కపాల భేదనం అంటే నీకు అహంస్ఫురణ పోవడం, ఆత్మజ్ఞానం పొందడం, నిత్యం ఆ ఆత్మానుభవ స్థితిలో నువ్వు నిలిచిపోవడం. అంటే నువ్వు ఇంకోళ్ళు ఉన్నారు అనేటువంటి ద్వైత భావన లేకపోవడం, అంతే కదా. అంటే దాని అర్థం ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక 40 ఏళ్ల వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. మనకి 5 ఏళ్ల వరకు అంతగా ప్రాపంచిక స్పృహ ఉండదు కదా. కాబట్టి మిగిలిన 35 ఏళ్ల జీవితం ఆ వ్యక్తి తనను తాను ఎలా సరిపోల్చుకుంటాడు? ఒక శరీరంతో కదా, లేదా ఒక పేరుతో, నామరూపాలతో. నా పేరు సత్య, నేను ఇన్ని అడుగులు పొడుగుంటాను, లేదా పొట్టిగా ఉంటాను, లావుగా ఉంటాను, తెల్లగా ఉంటాను, నల్లగా ఉంటాను, కొన్ని భౌతికమైనటువంటి లక్షణాలతో. నేను ఇందాక చెప్పాను కదా, కపాల భేదనం అంటే అహంకారం పోవడం, నీవు ఆత్మ అని చెప్పి నీ అనుభవంలోకి రావడం. అంటే అంతటా నిండి ఉన్న చైతన్యం నువ్వేనని చెప్పి నీకు అనుభవం కావడం. ఈ సాధన మొదలుపెట్టినప్పుడు అనుకుందాం, ఒక వ్యక్తి అసహజంగా ఆ కుండలిని శక్తిని జాగృతం చేశాడు అనుకుందాం. అంటే ఈ శరీరం నేను కాదు
నేను ఒక ఆత్మని అని తెలుసుకునేటువంటి ఈ ప్రయాణం ఉంది కదా, ఈ ప్రయాణమే తాత్వికంగా కుండలిని శక్తి యొక్క ప్రవాహం. మీకు అర్థమైందా? నేను చక్రాలు దళాలు ఆ భాషలో మాట్లాడడం లేదు, అందరికీ అర్థమయ్యేలాగా హేతుబద్ధంగా మాట్లాడుతున్నాను. ముందు ఇక్కడి నుంచి మన ప్రయాణం మొదలు కదా. నేను ఈ శరీరం, ఇది ఆత్మానుభూతిని పొందడం, ఆత్మ అని తెలుసుకోవడం, ఈ ప్రయాణం ఉంది కదా, ఇదే కుండలిని యొక్క సాధన. అసహజంగా మీరు దాన్ని మేల్కొల్పితే జరిగేది ఏమిటంటే, ఈ ప్రయాణం మధ్యలో ఒక ట్రాన్సిషన్ మోడ్ అంటాం, అంటే ఒక మధ్యంతర స్థితి. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత నీకు నువ్వు ఈ శరీరం కాదు అని తెలుస్తూ ఉంటుంది. అంటే ఈ నామరూపాలతో నిన్ను నువ్వు సరిపోల్చుకోలేవు. మరి నువ్వేమిటి అనే స్థితిని కూడా ఇంకా చేరుకో. దానికి కొంచెం సాధన కావాలి. ప్రయాణం మొత్తం నువ్వు కొనసాగించాలంటే విజయవంతంగా. ఇది నువ్వు పొందలేదు, ఇది నీకు అనుభవంలోకి వచ్చింది కొంచెం. 35 ఏళ్ళు, ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్, 35 ఏళ్ల జీవితం మొత్తం కూడా నువ్వు నామరూపాలతో నిన్ను నువ్వు సరిపోల్చుకుంటూ ఈ లోక వ్యవహారాలన్నీ కూడా నీకు నువ్వు నడిపిస్తూ ఉండి, ఒక్కసారిగా నేను ఇది కాదు అనేటువంటి అనుభవం నీకు తెలుస్తూ ఉన్నప్పుడు జరిగే మానసిక సంఘర్షణ, అది ప్రమాదకరమైనటువంటి స్థితి. అప్పుడు నువ్వు గురువు పర్యవేక్షణలో లేకపోయినా, అసహజంగా అది జరిగినా పిచ్చివాళ్ళు అవుతారు. ఇది ప్రాక్టికల్ రీజన్. పిచ్చివాళ్ళు ఎందుకు అవుతారు కుండలిని శక్తికి అంటే, ఆ సాధన చేస్తున్నప్పుడు అంటే ఇది రీజన్. అది చాలా కష్టమైనటువంటి స్థితి. అది ఒకవేళ సహజంగా మీకు అబ్బి ఉంటే, అది సహజంగా ఎవరైతే అది మీకు జాగృతం చేశారో, మేల్కొల్పారో, ఆ జాగ్రత్త కూడా వాళ్ళే తీసుకుంటారు. మీరు ఒక భద్రతా వలయంలో ఉన్నట్టే. ఇప్పుడు నేను చెప్పిన టాపిక్ చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది, కానీ ఎవరైతే సాధనలో ఉంటారో వాళ్ళు చాలా ఈజీగా కనెక్ట్ అవుతారు. దీనికి మరి సొల్యూషన్ ఏంటి? ఈ మధ్యంతర స్థితిని, ఆ సంఘర్షణని సమర్థవంతంగా తట్టుకోవడం ఎట్లా అంటే, కొంతమంది మహానుభావులు నేను విన్నది వారి జీవితంలో, వారు ఒక్కోసారి కిందకి దిగి వచ్చేస్తారు. అంటే ఆ ఫ్రీక్వెన్సీ నుంచి వారు కిందకి దిగి చిన్నపిల్లలతో ఆడుకోవడం, కాసేపు కుటుంబంతో గడపడం, లేదా కాసేపు ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం, ప్రవచనాలు వినడం, లేకపోతే నిత్యం అదే స్థితిలో ఉంటాను అంటే నిత్య జీవితాలు తారుమారైపోతాయి. అందుకే చాలామంది సాధనాపరుల జీవితాల్లో కుటుంబ కలహాలు ఉంటాయి. ఎందుకంటే వీరు వడివిడిగా పరిగెడుతూ ఉంటారు సాధనలో. మరి వీరి భాగస్వామి పరిస్థితి ఏమిటి? వారికి సంసారం మీద అనురక్తి ఉండొచ్చు కదా, మరి అప్పుడు అది ధర్మం కాదు కదా. ఎందుకంటే ఆయన కానీ ఆవిడ కానీ ధర్మబద్ధంగా మీ జీవితంలోకి ప్రవేశించిన భాగస్వామి కాబట్టి, చేతిలో చెయ్యి వేసుకుని ఒకరొకరితో మనసు విప్పి మాట్లాడుకుని ఆధ్యాత్మిక సాధనలో నెమ్మళంగా ముందుకు వెళ్ళాలి. అలా ఇద్దరూ కూడా వేరు వేరు ఫ్రీక్వెన్సీస్తో ఉంటే ఇద్దరూ కూడా సాధనలో కింద పడిపోయే ప్రమాదం ఉంది. నేను చెప్పదలుచుకున్న టాపిక్ ఇదే. కాబట్టి దయచేసి ఈ సామూహిక శిక్షణ తరగతులకి అలా వెళ్ళిపోకండి. ఈ ట్రాన్సిట్ స్టేట్లో మీరు ఇరుక్కుంటే మీ ఉద్యోగ జీవితాలు కానీ వైవాహిక జీవితాలు కానీ దెబ్బతినే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మీరు నన్ను ఎవరైనా అడగచ్చు, ఇది నేను కాదు అంటే, నేను ఇది ఈ శరీరం కాదు అని తెలిసి నేను ఈ నిత్య చైతన్యం అని తెలుసుకునే లోపల ఉన్న ఈ సంఘర్షణ స్థితిలో సాధకుడికి ఎటువంటి అనుభవాలు ఎదురవుతాయి? నేను 1-2 మాత్రమే చెప్తాను. మీరు మీ అనుభవాలు కామెంట్స్లో పెట్టండి.
ఒకటి, మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకున్నప్పుడు మీరు ఐడెంటిఫై చేసుకోలేరు. నువ్వు అనేటువంటి లోపల ఒకటి ఉంది కదా, అది బయటకు కనపడే మీరు అనే దాన్ని గుర్తుపట్టదు, అది వేరుగా కనబడుతూ ఉంటుంది. గుర్తించేది గుర్తింపబడేదాన్ని గుర్తించదు. కాంప్లికేటెడ్. ఏది గుర్తించాలి? మీ లోపల ఉన్నటువంటి ఆత్మ. ఎవరిని గుర్తించాలి? బయటకు ఏం కనబడుతోంది? ఒక శరీరం. అది మీరు కాదని మీకు తెలిసిపోతోంది. మరి మీ ఎగ్జిస్టెన్స్ ఏంటి? మీ ఐడెంటిటీ ఏంటి? ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది సాధకులకి. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. మీరు ఒక్కసారిగా తీవ్రమైన ఆ తత్వ విచారంలోకి వెళ్ళవద్దు, చాలా ప్రమాదకరం. అక్కడే మనుషులు చాలామంది మెంటల్ బ్యాలెన్స్ తప్పుతారు. కాబట్టి మీరు కొంచెం కిందకి దిగి రావాలి. అంటే నేను ఎవరి గురించి చెప్తున్నా అంటే గృహస్థాశ్రమంలో ఉన్నవారి గురించి చెప్తున్నాను. ఎందుకంటే మనం నిర్వర్తించాల్సిన ధర్మాలు చాలా ఉంటాయి కుటుంబంలో. ఇందాక నేను చెప్పినట్టు పిల్లలతో కాసేపు సమయం గడపడం, లేదా కాసేపు పుస్తకాలు చదవడం, అలాంటివి చేయండి. ఇంకొకటి చెప్తాను ఎలా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో అని. మీరు పని చేస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు, కానీ ఏదో శక్తి మీతో మాట్లాడిస్తుందని మీకు అనిపిస్తుంది. మీరు ఒక 10 నిమిషాలు మాట్లాడితే 11వ నిమిషం ఈ 10 నిమిషాలు నేనే మాట్లాడానా అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది. ఇవన్నీ జాగ్రత్తగా గమనించండి. ఇవన్నీ కూడా ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ సాధకులకి. నేను ఇంతే చెప్పదలుచుకున్నాను. మీ అనుభవాలు ఏమన్నా ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి 10 మందికి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః. మీ సత్యానందరాజు.